హైదరాబాద్ లో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. అవినీతి అంటే లక్షలు కోటి కాదు, ఏకంగా 100 కోట్లు వెనకేశాడు. 13 ఏళ్ల క్రితం అసిస్టెంట్ ఇంజనీర్ గా ఉద్యోగంలో చేరాడు సతీష్. ఇటీవల ఏడీఈగా పదోన్నతి పొందాడు. చర్లపల్లి నుంచి విద్యుత్ శాఖలో పోస్టింగ్ అయి గచ్చిబౌలికి బదిలీ అయ్యాడు. అయితే గచ్చిబౌలిలో పోస్టింగ్ కోసం 70 లక్షలు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వినిపించాయి. ఏడీఈ పోస్టు దక్కించుకోవడానికి సతీష్ భారీ పైరవీలు చేశాడు. విద్యుత్ శాఖలో సతీష్ ఎవరిని లెక్క చేసేవాడు కాదంట. ఉన్నతాధికారులు నిర్వహించే సమావేశాలకు కూడా గైర్హాజరయ్యేవాడని సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో సతీష్ భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. 22 ఎకరాల వ్యవసాయ భూమి, ఓపెన్ ప్లాట్స్ కు సంబంధించిన డాక్యుమెంట్స్, కిలో బంగారం, 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఖరీదైన విల్లా, రాయదుర్గం, మాదాపూర్లో ఫ్లాట్లు, ఓ 3 అంతస్తుల బిల్డింగ్ గుర్తించింది ఏసీబీ. హైదరాబాద్ శివారులోని శంకర్పల్లిలో 6 కోట్ల రూపాయల విలువైన భూమి కొనుగోలు చేశాడు. సంగారెడ్డి, చర్లపల్లి, గచ్చిబౌలిలో భారీగా అవినీతికి పాల్పడ్డాడని అనుమానిస్తోంది ఏసీబీ. కస్టడీలోకి తీసుకుని మరింత విచారించనున్నారు.